హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ శశాంత్ యూట్యూబర్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశాంత్ యూట్యూబర్. సో ఈరోజు మనం డే 2 అనమాట ఇది. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే రామప్ప ఇంకా లక్నవరంకి వెళ్తున్నాం. సో అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తాం ఓకే గైస్, వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. విషయం ఏంటో చెప్పండి. ఓకే గైస్, రామప్ప లక్నవరం వెళ్ళే మధ్యలో కోటగుళ్ళు అనే ఒక టెంపుల్ వస్తుంది అనమాట. సో మేము అక్కడికి వచ్చాం. సో దిస్ ఈస్ కాల్డ్ కోటగుళ్ళు టెంపుల్. దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ దోశ இட்லி சாம்பார் சட்னி தேடி பிடிச்ச ஹோட்டல்ல வாங்கிட்டு வந்த பார்சல் நல்ல ஹோட்டல் టెంపుల్ ఇది కాకతీయుల కాలంలో నిర్మాణం చేశారు. కాకతీయుల తరపున వాళ్ళ సేనాధిపతి రేచర్ల రుద్రుడి టెంపుల్ నిర్మాణం చేశారు. అంటే గణపతి దేవుని యొక్క సేనాధిపతి. ఓ టెంపుల్ కట్టడానికి 40 years పట్టింది సార్. 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఒక 300 మంది శిల్పులు కష్టపడ్డారు. ఇది రామప్ప ప్రధాన శిల్పి. ఆ శిల్పి పేరు మీదుగానే రామప్ప టెంపుల్ అంటారు. మన భారతదేశంలో మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా దేవుడు పేరు మీదుగా టెంపుల్ ఉంటుంది. ఈ ఒక్క టెంపులే శిల్పి పేరు ఉంది. అలాగే లోపల ఉన్న స్వామివారి పేరు కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి, అలా కూడా రామప్ప అంటున్నారు. ఇటు దేవుడు పేరు శిల్పి పేరు కలిపి రామప్ప టెంపుల్ 173 కంప్లీట్ అయింది 1213. ఇప్పటికి కరెక్ట్గా 812 years అవుతుంది. 81 ఆ వైట్ గోపురం విమానం అంటారు, విమాన గోపురం. ఆ గోపురానికి వాడిన ఇటుకలు నీళ్ళల్లో తేలుతాయి. లైట్ వెయిట్ ఫ్లోటింగ్ బ్రిక్స్ అని అక్కడ ఓపెన్గా ఉన్నాయి ఆ టెంపుల్ మీద. ఇక్కడ రెడ్గా అవుపడుతున్నాయి కదా, కొంచెం బ్లాక్ అయిపోయినాయి, అలా పాడవుతున్నాయని ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వైట్ సిమెంట్తో క్లోజ్ చేశారు. అది కనబడకుండా ఇక్కడ వైట్ అంతా ఇటుకేసారు ఆ పైన అంతా. ఎందుకంటే మొత్తం స్టోన్ కదా, పైన కూడా స్టోన్తో కొడితే వెయిట్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ అప్పట్లోనే లైట్ వెయిట్ టెక్నాలజీ 800 years బ్యాక్ ఆలోచించి పెట్టారు. ఈ టెంపుల్ ఫస్ట్ టెంపుల్ మినియేచర్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్. ఫస్ట్ ఆ టెంపుల్ కట్టుకొని ఇందులో పూజలు చేసుకుంటూ దాని మోడల్ ఇది ఫోటో. అందులో నంది ఉంది, శివలింగం ఉంది, బట్ పూజలు లేవు. శివలింగం డ్యామేజ్ అవుతుంది. ఆ టెంపుల్ పేరు కాటేశ్వరాలయం అంటారు. కాటేశ్వరాలయం, రుద్రేశ్వరాలయం. చుట్టూ ఎలిఫెంట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇది మనకి ఇండికేషన్ ఇస్తుంది లోపలికి ఎలా వెళ్ళాలి. ఈ లోపలికి వెళ్తున్నాయి చూడండి, ఎంట్రీ అన్నట్టుగా, అది ఎగ్జిట్ అన్నట్టుగా బయటకు వస్తున్నాయి. అంటే మనం ఇలా వెళ్ళి అలా రావాలి అన్నట్టు చూపెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా సైన్ బోర్డ్స్, యారో మార్క్స్ అనిపిస్తాయి. అప్పుడు ఈ టైప్ ఆఫ్ ఇండికేషన్. మళ్ళీ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్క ఎలిఫెంట్ ఏదో కొంత డిఫరెంట్ ఉంటుంది.
ఇప్పుడు ఏ రెండు సేమ్ ఉండవు. చూడండి, ఇప్పుడు తొండం ఇలా ఉంది అనుకోండి, ఇది స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు ఈ డిజైన్ కూడా చూడాలి, ఈ డిజైన్ వేరుంది, ఈ డిజైన్ వేరుంది. ఇక్కడ కొంతనైనా చేంజ్ ఉంటుంది. మొత్తం ఎలిఫెంట్స్ చుట్టూ 526 ఉంటాయి సార్. ఆ 526 అని డిఫరెంట్. అంటే ఆ రోజుల్లో ఈ స్టోన్స్ తీసుకురావాలన్నా, పైకి లిఫ్ట్ చేయాలన్నా మెయిన్ ఈ శిల్పాలు సార్. ఈ బ్లాక్వి టెంపుల్కు 3 ద్వారాలు ఉన్నాయి. 3 ద్వారాలు, ప్రతి ద్వారానికి 4 ఉంటాయి. మొత్తం 12. వాటిని మదనికలు అంటారు. మదనికలు, సాలబంజికలు అంటారు. మీరు చూడండి, ప్రతి శిల్పం కొంత డ్యామేజ్ ఉంది. అక్కడ చేతులు కట్ చేశారు, ఇక్కడ నెక్లెస్ కట్ అయింది, ఇక్కడ చేయి కట్ అయిపోయింది. ఈ డ్యామేజ్ అప్పుడు ఢిల్లీ సుల్తాన్స్ అండి, అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాని మాలిక్ కౌఫర్ అప్పుడు ప్రతాపరుద్రుని ఓడించి వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప టెంపుల్ అన్నీ అప్పుడే డ్యామేజ్ చేశారు. లాస్ట్ ఒక్క శిల్పం డ్యామేజ్ కాలేదు, ఒకటి లక్కీగా మిగిలింది ఒక్క శిల్పం. అన్నీ డ్యామేజ్ చేశారు, ప్రతి దాంట్లో ఏదో కొంత డ్యామేజ్, అదొకటి లక్కీగా డ్యామేజ్. ఇవి డైరెక్షన్ కూడా చూపెడతారు, మనం ఎలా వెళ్ళాలి అనేది. ఇది ప్రదక్షిణ పదం అండి, ఇదంతా ప్రదక్షిణ పదం అంటారు. చుట్టూ ఎలా వెళ్ళాలి అనేది టెంపుల్ చుట్టూ వేశారు. టెంపుల్ అంతా పైనుంచి వస్తే ఇలా ఉంటుంది, స్టార్ అంటారు. చూడమ్మా, పైన రూఫ్ కార్నర్స్ ఇలా కింద కూడా చూడండి. ఏరియల్ వ్యూ ఫ్రమ్ ద టాప్. డ్రోన్స్ వచ్చినాయి కదా, డ్రోన్ కెమెరా అలా తీస్తే ఇట్లా వస్తుంది టెంపుల్ పైనుంచి నక్షత్ర ఆకారం. ఈ గర్భగుడి కాబట్టి ఎటువంటి శిల్పాలు చెక్కలేదు సార్. చిన్న ప్లేన్ పెట్టి చిన్న చిన్న టెంపుల్స్ ఇచ్చారు చూడండి. 1, 2, 3 టెంపుల్స్ 3 సైడ్స్ ఉంటాయి. ఉప ఆలయాలు అంటారు, సబ్ టెంపుల్స్. బట్ ఐడల్స్ ఆర్ మిస్సింగ్ సార్. இந்த విగ్రహాలు కూడా మిస్ అయిపోయినాయి, ఇప్పుడు ఫారెన్లో ఉండి ఉంటాయి. చూడండి, ముగ్గురు మనుషులు ఉంటారు, 4 కాళ్ళే ఉంటాయి. మళ్ళీ ఇండివిజువల్గా ఎవరి వాళ్ళకి ఉంటారు. చూస్తే అదే నైపుణ్యత. చూడండి, 1, 2 ముగ్గురు ఉన్నారు, 1, 2, 3 4 కాళ్ళు ఉన్నాయి. ఇలా క్లోజ్ చేస్తే ఇతన్ని, ఇటు క్లోజ్ చేస్తే ఇతన్ని, అటు ఇటు క్లోజ్ చేస్తే మధ్యలో. శిల్ప చాతుర్యత. ముగ్గురు మనుషులు, 4 కాళ్ళు, మళ్ళీ ఎవరి వాళ్ళకు ఉన్నట్టే కనిపిస్తుంది ఇండివిజువల్గా. ఇదంతా కోలాటం సార్, ఇప్పుడు ఆడుతున్నారు కదా అండి కోలాటాలు. ఈ చెక్కడంలో కూడా కాళ్ళ మధ్యలో, ఈ కర్రల మధ్యలో గ్యాప్స్ ఇవ్వండి, అంతా కోలాటం అంట. కోలాటాలు నాట్య మండపము మధ్యలో నటరాజు, ఒక చిన్న విగ్రహం ఉంది నటరాజ స్వామి. అంటే ఫస్ట్ పైకి నమస్కరించుకుంటారు కదా, నాట్యం జూమ్ చేయండి. నటరాజ స్వామి చుట్టూ వీళ్ళేమో అష్టదిక్పాలకులు, అంటే 8 డైరెక్షన్స్ కదా, 8. ఇది ఈస్ట్ సార్. ఈస్ట్కి ఇక్కడ ఇంద్రుడు, ఈ ట్రయాంగిల్. మళ్ళీ ఇక్కడ సౌత్ ఈస్ట్ అగ్ని, ఈ ట్రయాంగిల్ సౌత్ ఈస్ట్. సౌత్లో యముడు లోపల ట్రయాంగిల్. సౌత్ వెస్ట్ నైరుతిలో నిరుతి, రాక్షసుడమ్మ నైరుతి భాగము. ఇటు వెస్ట్ సైడ్ వరుణుడు అంటే వానదేవుడు, వరుణదేవుడు. ఇటు వాయువు అంటే గాలి, నార్త్ వెస్ట్. లోపల కుబేరుడు, నార్త్. ఈశాన్యంలో ఈశ్వరుడు. లోపలికి దిక్కులు, బయటికి మూలలు, అష్టదిక్కు అంటే వాస్తు. ఒక్కో దిక్కు ఒక పాలకుడు, అష్టదిక్కు. వాసుకి కాళ్ళ వేసుకొని తోక వైపు దేవతలు ఉంటారు, నా తల వైపు రాక్షసులు. అక్కడ తల ఉంది, నా కార్నర్ పాము తల. అమృతం చాలా వస్తాయి, ఐరావతము, అల్పవృక్షము, విషం కూడా వస్తాయి. లాస్ట్ అమృతం. ఇటు డిస్ట్రిబ్యూషన్, ఇటు వెనక్కి అది కంటిన్యూషన్ చేయాలి. ఆ కలశం ఉంది కదా, కలశం పాము కూడా ఉంది ఇట్లా. లెఫ్ట్ విష్ణుమూర్తి, సెకండ్ మోహిని. జగన్మోహిని అవతారంలో వచ్చి దేవతలకు అమృతం అందజేస్తాడు. ఇది క్షీరసాగరం. తాబేల ఆకారంలో ఉన్న టార్టాయిస్. అది ఎలిఫెంట్ యాక్చువల్గా ఏనుగు.
కింద చూడండి ఏనుగు తొండం ఉంది, కాళ్ళు ఉన్నాయి, ఆయన తోక కాళ్ళు, మధ్యలో శివుడు ఆ పొట్టలో గజాసురుడి గర్భం. అంటే ఆ పొట్ట చీల్చేసరికి మనకు తాబేలాగా అవుపడుతుంది. బట్ ఇలా వచ్చేసరికి అవుట్లుక్ తాబేలాగా ఉన్నాము. శివుడు ఒక వరం ప్రకారము గజాసురుడి పొట్టలో ఉంటాడు, ఆ రాక్షసుడి పొట్టలో, గజాసురుడి పొట్టలో. ఆ పొట్ట చీల్చేసరికి అలా ఉంది. బ్రహ్మ కూడా ఉన్నారు, బ్రహ్మ. ఇక్కడ ఇంద్రుడు, కింద చూడండి ఐరావతం, ఇక్కడ విష్ణుమూర్తి, చూడండి గరుడ ఉంది. ఇక్కడ కుమారస్వామి, షణ్ముఖ, కార్తికేయుడు, నెమలి ఉంది ఆయన వాహనం. తారకాసురుని వధిస్తున్నాడు. తారకాసుర వద గజాసురుడు. ఇక్కడ ఇతడి తలనే వినాయకుడి పెడతారు. అప్పుడు వినాయక చవితి జరుగుతుంది. గజాసురుడి తల డ్రెస్సెస్ ఎత్తుకెళ్ళి చెట్టు మీద కూర్చున్నారు. వాళ్ళందరూ దండం పెడుతున్నారు, చూడండి మా డ్రెస్సెస్ ఇవ్వండి అని కృష్ణ గోపిక. మ్యూజిక్ వస్తుంది. ఒక చెట్టు మీద శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నాడు. ఆ ఫ్లూట్ సౌండ్స్ ఇక్కడ వస్తాయి, వీటిని సరిగమలు అంటారు. బట్ వచ్చేసి మ్యూజిక్ వస్తుంది. పైన రావచ్చు టెంపుల్ మొత్తంలో ఒకటే చోట వస్తుంది. మ్యూజిక్ వచ్చేటప్పుడు కంప్లీట్ ఒకటే స్టోన్ అండి, సింగిల్ స్టోన్. ఆ స్టోన్లో డిఫరెంట్ సౌండ్స్. ఇవన్నీ కూడా బయట చెప్పాను కదా, పేరుని ఆ నాట్య భంగిమలు, పేరుని నృత్యము. ఇటు 30 అటొక 30. బట్ ఇరువైపులో మృదంగం, మధ్యలో మాత్రమే నాట్యం అని డిఫరెంట్ డ్యాన్స్ పోస్టర్స్ అండి. పేరుని శివతాండవము ఇప్పుడు తెలంగాణ అఫీషియల్ డాన్స్ పేరుని. సో ఇక్కడ మమ్మల్ని అయ్యగారు హెయిర్ లీవ్ చేసుకోవద్దు, టై చేసుకోండి అంటే మేము చేస్తాం. లైట్తో సంబంధం లేదు, లైట్ లేకుండా లోపల వెళ్తూరు వస్తుంది. అంటే బయట సూర్యకిరణాలు ఈ 4 స్తంభాల మీద పడి లోపలికి రిఫ్లెక్ట్ అవుతాయి. అలా సన్ రైజ్ టు సన్సెట్. ఇక్కడ ఎంత లైట్ పడుతుందో దేవుడికి అంత లైట్ వస్తుంది. అందుకే సన్ రైజ్ టు సన్సెట్ ఉంటాయి ఏ సైడ్. ఇవి మిర్రర్ షైనింగ్ అమ్మ, వీటి మీద పడ్డ కాంతి లోపలికి వెళ్ళే విధంగా పరావర్తనం, కాంతి పరావర్తనము. ఫిజిక్స్ అమ్మ, ఫిజిక్స్ కాంతి రిఫ్లెక్షన్ అంట. ఇలాంటి టెంపుల్ ఇంకోటి కూడా ఉంది, ఛాయ సోమేశ్వరాలు, నల్గొండ జిల్లాలో ఉంది. పానగల్లు ఒక పిల్లరు షాడోనే దేవుడిని వస్తుంది, అదే ఛాయ అంటారు. కొంచెం ఎక్కువ అయినా ఇంకోసారి ట్రై చేస్తా, తప్పకుండా వీడి తాట తీస్తా.
పిల్ల నువ్వు లేని జీవితం పిల్ల నువ్వు లేని జీవితం సుప్పి గుండె పనిలేదే బెస్ట్ గుండె పనిలేదే హ్యాబిట్స్ మార్చే పనిలేదే ఏ మార్చే పనిలేదే కెమిస్ట్రీ తెలిసే పనిలేదే కెరియర్ మలిచే పనిలేదే క్యారో తెలిపే పనిలేదే క్యారెట్తో పనిలేదే ప్రేమించి గెలిచినోళ్ళు షాది జరిగినోళ్ళు ఇళ్ళల్లో నమ్మిగులుతారే లవ్ చేసి ఓడిన ఉంటుంది మరి. నువ్వు ఇంకా ఆపే ఉన్నావు, ఇంకా ఆపుంది. ఈ బాటిల్ పట్టుకో. కళ్ళు తిరుగుతాయి అట్లా ఫాస్ట్ ఫాస్ట్ చేయకండి. నో 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 దూరకూడదు. కమాన్ ఫాస్ట్ సుప్పి. ఏ అట్లా రావద్దు. వచ్చినాక ఎక్స్పీరియన్స్ చెప్పండి. న్యూస్ పేపర్లో వచ్చింది 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 వచ్చింది. బాగుందా?
చెయ్య My baby, my trip successfully completed. Yes. In the bus. In the bus. హలో ఏందట్లోకి వస్తూ ఒక లేక ట్రిప్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ